ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ స్టాక్స్ని వేరే సెక్టర్స్ లాగే అనలైజ్ చేస్తుంటే లిటరలీ అండర్ అ రాక్ బతుకుతున్నారు అని అర్థం. వేరే ఇండస్ట్రీ స్టాక్స్ కోసం నేను షేర్ ప్రైస్, క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూస్తాను, కానీ బ్యాంక్ స్టాక్స్కి ఫస్ట్ నేను చూసేది కాస్ట్ టు ఇన్కమ్ రేషియో. అంటే ఒక బ్యాంక్ 100 రూపీస్ ఎర్న్ చేయడానికి ఎంత స్పెండ్ చేస్తుంది అని. ఇప్పుడు చూడండి, ఈ రేషియోలో ప్రైవేట్ బ్యాంక్స్ క్లియర్గా ముందున్నాయి. ఐసిఐసి బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అప్రాక్స్ 39 to 40% రేంజ్లో ఉంది. అంటే 100 రూపీస్ ఎర్న్ చేయడానికి ఒక 39 to 40 రూపీస్ స్పెండ్ చేస్తున్నాయి. పిఎస్యు బ్యాంక్స్లో ఇంకా ఈ గ్యాప్ ఉంది, కానీ డైరెక్షన్ పాజిటివ్. ఎస్బీఐ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రాక్స్ 48% to 50% ప్లస్ రేంజ్లో ఉన్నాయి. అంటే అదే సేమ్ 100 రూపీస్ ఎర్న్ చేయడానికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయి. ఈ టేబుల్ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా స్టేబుల్, ప్రెడిక్టబుల్, ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ మరియు మార్జిన్స్ కంట్రోల్లో ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్స్ ఎన్పిఏస్ మరియు మార్జిన్స్లో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చాయి, కానీ స్పెండింగ్ ఇంకా వీక్ పాయింట్. పిఎస్యు బ్యాంక్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ ఎగ్జిక్యూషన్లో ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా ఎడ్జ్ ఉంది. అర్థమవుతుందా? ఒక చిన్న రేషియోతోనే ఇంత క్లారిటీ వచ్చింది. మరి ఎన్పిఏ మరియు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా కలిపి చూస్తే పిక్చర్ ఎంత క్లియర్గా ఉంటుందో ఆలోచించండి. అదే మనం ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్ డౌన్ చేశాం. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ మరియు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి పిఎస్యు బ్యాంక్స్ని అనలైజ్ చేశాం. డెఫినెట్గా చెక్ చేయండి. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.